నేటి మన బైబిల్ స్టడీ కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి లేఖన భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 11 నుంచి 19 వరకు చదువుతున్నాను, దయతో గమనించండి. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములోని వాడెవడునూ బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభువు యోధా సంతానమందు జన్మించననుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విషదమై ఉన్నది. ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున యాజకుడివై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము పరిశోధనాత్మకంగా వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. గత వారము నాకు వాయిస్ రాలేదు, గొంతు రాసి, దానివల్ల గత వారం మాట్లాడలేకపోయాను. ఈరోజు మరలా మనతో కలుసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రికను మరొకసారి మీకు రిమైండ్ చేస్తాను ఎందుకు రాశారు ఏంటి అనేది. ఎందుకనంటే మూలం అర్థం చేసుకోకుండా మనము ఏం చేయకూడదు. అంటే చదవాలి అంటే అసలు ఈ పత్రిక దేనికని అనేటువంటి విషయం మనకు అర్థం కావాలా. మీకు ఈ మధ్యకాలంలో మీరు వింటున్నటువంటి ఒక మాట ఘర్ వాపసి వింటున్నారు కదా. ఘర్ వాపసి అంటే ఏంటి? అంతకుముందు మీరు ఏదైతే మతంలో ఉన్నారో ఆ మతంలో నుండి ఈ మతంలోనికి వచ్చారో తిరిగి మీ మతంలోనికి వెళ్ళండి. అప్పుడు మీకేం ప్రాబ్లమ్స్ రావు, లేకపోతే మీకు చాలా ఇబ్బందులు అవుతాయి. ఇది కదా ఘర్ వాపసి యొక్క ఎజెండా. యూదులుగా ఉండి క్రైస్తవులుగా మార్చబడ్డటువంటి ఆదిమ కాలంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి వచ్చినటువంటి శ్రమల్లో ఆ శ్రమలు తట్టుకోలేక తిరిగి వారు వదిలిపెట్టి వచ్చినటువంటి యోధా మతంలోనికి వెళ్తున్నటువంటి క్రైస్తవులను ఉద్దేశించి రాసినటువంటి పత్రిక. వెళ్ళొద్దు మీరయ్యా, మీరు ఏదైతే వదిలిపెట్టి వచ్చారో మరలా అందులోకి ఎందుకు వెళ్తారు? వెళ్ళొద్దు. అసలు మీరు వచ్చినటువంటి ఆ మార్గం, ఆ క్రైస్తవ మార్గం ఎంత గొప్పది అని ప్రారంభం నుంచి మొదలుపెట్టుకొని రాస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక. హెబ్రీయులుగా ఉండి క్రైస్తవులుగా మార్చబడి శ్రమలు తట్టుకోలేక వెళ్ళిపోతున్నటువంటి వారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామందికి ఈనాటి కాలంలో కూడా ఉన్నాయి. మీరు క్రైస్తవులకు వచ్చిన తర్వాత తిరిగి వెళ్తున్నారే, మీరు వచ్చినటువంటి ఆ క్రైస్తవులు ఎంత శ్రేష్టమైంది అది, మరలా వెళ్ళిపోతున్నారంటే అసలు ఏంటి? క్రైస్తవంలో ఉన్నటువంటి ఆ మాధుర్యం మీకు అర్థం కాలేదా? మా కులం అంటావు, ఆ కుల సంఘం అంటావు, వెళ్ళిపోతా ఉంటావు. ఒకసారి ఆలోచన చేస్తా.
ఈ మాటలన్నీ పత్రికపూర్వకంగా రాస్తున్నటువంటి ఈ విషయాన్ని మనము క్రమంగా ధ్యానిస్తున్నాం. 7వ అధ్యాయంలో ఉన్నాం ఇప్పుడు మనం. యాజకత్వం గురించినటువంటి సంగతులు. యాజకుడు ఇశ్రాయేలీయులకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చి ఆ ధర్మశాస్త్రంలో లేవీయులను యాజక ధర్మానికి నియమించాడు. వారు దేవునికి యాజకత్వం చేస్తూ వచ్చారు. గత వారంలో నేను మీతో ఈ విషయాలను మనం చెప్పుకుంటున్నప్పుడు యాజకుడు అని అంటే సింపుల్ అర్థంలో మనం అర్థం చేసుకుంటే ఒక బ్రిడ్జ్ బిల్డర్ అని అన్నాం. ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి బ్రిడ్జ్ కట్టేటువంటి వ్యక్తి యాజకుడు అనే మీనింగ్ అని అర్థం చేసుకున్నాం కదా. ఓకే, అటు పరలోకంలో ఉన్న దేవునికి, భూమి మీద ఉన్నటువంటి మనిషికి, పరిశుద్ధుడైనటువంటి దేవునికి, పాపిగా ఉన్నటువంటి మనిషికి మధ్యలో బ్రిడ్జి కట్టేవారు యాజకుడు. అయితే యూదులకు ఆ యోధా మతంలో ఉన్నటువంటి వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో అదే చదువుతూ ఉన్నాం 11వ వచనంలో. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. కాబట్టి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు లేవీయులను ఏర్పాటు చేసి మీరు యాజకత్వం చేయాలి, యాజకులు పని చేయాలి, ప్రజలకి నాకు మధ్యలో మీరు వారధులుగా ఉండాలి అన్న విషయంలో యాజకత్వం పని లేవీయులకు ఇచ్చారు. లేవీయులకి. కాబట్టి ఆ లేవీయులు ఇక్కడ ఇంకొంచెం కిందకు వద్దాం. ఆ లేవీయులు యాజకులే ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది కనుక యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏంటి? మనం పైన చదివాం, అంతకుముందు పాఠాల్లో మనం నేర్చుకున్న విషయం. యేసుక్రీస్తు వారు మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చాడు. మెల్కీసెదెకు ఎప్పుడు వాడు? అబ్రహాము కాలం నాటి వాడు. అబ్రహాము తర్వాత ఆయన మనవడు అయినటువంటి యాకోబు సంతానములో లేవి, ఆ లేవి వంశంలో వచ్చినటువంటి ఆ గోత్రానికి సంబంధించిన వాళ్ళు యాజకత్వం చేయాలని మోషే కాలంలో అహరోనును ఏర్పాటు చేసుకొని ఆ అహరోను క్రమంలో అహరోను సంతతి వారిని, ఆ లేవి గోత్రపు వారిని యాజకులుగా నియమించేటువంటి పని మోషేకి చెప్పాడు. ఓకే, కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఈ లేవీయులు యాజక ధర్మం చేయాలి అనేటువంటి ఆ పని కూడా దేవుడు చెప్పాడు కదా. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగితే ఇక మరొక యాజకత్వం గురించినటువంటి దేవుడు చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే దీని అర్థం ఏంటి చెప్తున్నాడు? ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలగలేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు కదా. ఎలా కలగలేదు? సంపూర్ణ సిద్ధి కలగలేదు. వారు చేసేటువంటి యాజకత్వము ప్రజల యొక్క పాపాలని తీసివేయలేకపోయింది. వారు తెచ్చినవి దేవునికి అప్పగించే పని చేశారే తప్ప వారు తెచ్చినటువంటి వాళ్ళు ఆ బలి అర్పణ కార్యక్రమాల్లో పాలు పంచుకొని ఆ కార్యక్రమాలు చేశారు తప్ప ప్రజల యొక్క పాపాలను తీసివేసిందేమీ లేదు. అంతేకాకుండా హృదయాల్లో ఏమన్నా మార్పు వచ్చిందా అని అంటే హృదయాల్లో ఏమి మార్పు రాలేదు ప్రజలకి. పరలోకానికి ఏమన్నా వీళ్ళని సిద్ధపరుస్తున్నారా అని అదేమి లేదు. చూసారా, సంపూర్ణ సిద్ధి కలగలేదు. పాపాలని తీసేయలేదు, హృదయాల్ని మార్చలేదు, ఈ ప్రజలను పరలోకానికి సిద్ధపరచలేదు. కాబట్టి సంపూర్ణ సిద్ధి కలగలేదు అనేటువంటి విషయం చూస్తాం. ఇక్కడ అహరోను క్రమములో చేరినవాడు అని చెప్పబడక ఉన్నటువంటి మెల్కీసెదెకు అని అన్నాడు. కాబట్టి మెల్కీసెదెకు అహరోను క్రమములో చెప్పబడినటువంటి లేవి వంశపు వాడు కాదు. ఇప్పుడు మీరు ఆలోచన చేస్తున్నారు కదా, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్ర ప్రకారం యాజక ధర్మం ఎవరు చేయాలి? లేవి గోత్రానికి సంబంధించిన వారు చేయాలి. వాళ్ళల్లో వచ్చిన వాళ్ళే అహరోను, మోషేలు. అహరోనుకు ఆ పని అప్పచెప్పాడు.
నీవు, తర్వాత నీ సంతానం, నీ సంతానం. కాబట్టి లేవి గోత్రానికి సంబంధించిన పని యాజకత్వ పని. ఓకే, ఈ యాజక ధర్మం గురించి చెప్తూ, మరి ఈ యాజక ధర్మం ద్వారా ఏమన్నా సంపూర్ణ సిద్ధి కలిగిందంటే ఏమీ జరగలేదు. ప్రజలకి కావలసినటువంటి అసలైనటువంటి మేలు ఏమీ జరగలేదు. ఓకే, 12వ వచనం చదువుతున్నాను. ఇదిగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యంగా యాజక ధర్మము సహా మార్చబడవలను. ఈ రెండు ముడిపడి ఉన్నాయి, యాజకుడు, యాజక ధర్మము. యాజకులను మార్చేస్తే మరి యాజక ధర్మము కూడా మార్చేయాలి కదా. ఎందుకనంటే ఒకటి వేస్ట్ అయిపోతే ఇంకా మిగతాది కూడా వేస్టే కదా. కాంబినేషన్, రెండు కంబైన్డ్. కాబట్టి ఆ యాజకులు అనగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, లేవి గోత్రము నుండి అహరోను క్రమంలో ఎవరైతే వస్తారో వాళ్ళు యాజకత్వం చేయాలి. దాన్ని మార్చాడు దేవుడు. ఎందుకనంటే గత బైబిల్ స్టడీలో కానీ ఇప్పుడు బైబిల్ స్టడీలో కానీ మనం నేర్చుకుంటుంది ఆయన మెల్కీసెదెకు క్రమం చొప్పున. మెల్కీసెదెకు మరి లేవి గోత్రపు కూడా కాదు కదా, ఎందుకంటే అంతకుముందే ఉన్నవాడు కదా. సో యాజకులను మార్చినప్పుడు ఆ ధర్మాన్ని కూడా మార్చేస్తున్నాడు. ఇక్కడ ఈ తర్వాత వచ్చిన చదువుదాం మనం. ఎవరి గురించి ఈ సంగతులు చెప్పబడినా ఆయన వేరే గోత్రంలో పుట్టాను, ఆయన లేవి గోత్రంలో పుట్టలే. ఈ సంగతులు ఎవరి గురించి చెప్పాడో అతను లేవి గోత్రంలో పుట్టలేదు. ఆ గోత్రంలోని వాడెవడును బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు. ఎవరి గురించి చెప్తున్నాడు? 14వ వచనం. మన ప్రభు యోధా సంతానమందు జన్మించినట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకుల గురించి మోషే ఏమీ చెప్పలేదు. 14వ వచనం మీకు ఏమర్థమవుతుంది? యేసుక్రీస్తు గురించినట్టు. ఎవరి గురించి మనం నేర్చుకుంటున్నామో, మీరు ఎవరినైతే నమ్మారో, ఎవరు ఎందైతే విశ్వాసం ఉంచారో ఆ యేసుక్రీస్తు లేవి గోత్రంలో పుట్టలేదు. యేసుక్రీస్తు వచ్చింది మెల్కీసెదెకు క్రమము చొప్పున వచ్చాడు. ఆయన లేవి గోత్రంలో లేడు, ఈయన వేరే గోత్రంలో వచ్చి, ఏ గోత్రం? యోధా గోత్రంలోని వచ్చాడు. ఈ యోధా గోత్రంలో వారు ఎవ్వరు కూడా యాజకత్వపు పని చేయలేదు అని చెప్తూ 15వ వచనంలో చదువుతాం మనం. మరి శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రం బట్టి కాక నాశనము లేని జీవములకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. యాజక ధర్మం మారాలంటే అర్థం ఏంటి? యాజక ధర్మం మారింది అంటే లేవీలు యాజకత్వం చేయాలనేటువంటి ఆ ధర్మాన్ని మార్చి యోధా మతస్థులు కూడా, యోధా గోత్రములో నుండి వచ్చినటువంటి వారు యాజకత్వం చేయండి అని కొత్త రూల్ పెట్టినట్టుగా ఉంది ఇక్కడ. అదే కదా, అర్థమవుతుంది కదా. ఓకే, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అహరోను క్రమంలో వచ్చేవారు అందరూ ఎవరైనా యాజకత్వ పనిలోనికి, యాజకుని యొక్క పనిలోకి రావాలంటే వారి యొక్క బ్యాక్గ్రౌండ్, వారి వంశావళిని వారు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మేము లేవీయులమే, వేరే వాళ్ళం కాదు, మేము లేవీయులమే అని సర్టిఫై చేసుకోవాలి వాళ్ళు. ఎవరికి పడితే వారికి యాజకుని పని ఇవ్వరు. ఓకే, ఇప్పుడు అలాగన వారి నిరూపించుకోవాలి కదా. నేను లేవి గోత్రంలో వచ్చినవాడిని, అహరోను క్రమం మాది అని వారు నిరూపించుకొని యాజకుడి పనిలోకి రావాలి. అయితే క్రీస్తు ఇక్కడ చెప్తున్న మాట, శరీరానుసారంగా నెరవేర్చబడేటువంటి ఆజ్ఞగల ధర్మశాస్త్రాన్ని బట్టి, శరీరానుసారంగా అంటే వారి యొక్క ఆ వంశాన్ని నిరూపించుకునేటువంటి ఆ క్రమాన్ని గాక, మా తాత ఆ క్రమాన్ని గాక, యేసుక్రీస్తు గురించి చక్కని మాట, నాశనము లేని జీవముకున్న శక్తిని బట్టి, యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ జీవముకు, ఆ నిత్య జీవానికి నాశనం ఎన్నటికీ లేదు, అది ఎన్నటికీ నశించదు. ఆ శక్తిని బట్టి, ఇప్పుడు మీకు అర్థమవుతుందా?
లేవీయులు ఒకళ్ళు పోతే ఒకళ్ళు, ఒకళ్ళు పోతే ఒకళ్ళు, ఒకళ్ళు పోతే ఒకళ్ళు. ఈ సంవత్సరం ఆయన, ఇంకొక సంవత్సరం ఆయన, ఇంకొక సంవత్సరం ఆయన, ఒకళ్ళ తర్వాత ఒకరు. కానీ యేసుక్రీస్తు ఇలాగన మారేటువంటి వాడేం కాదు. ఆయనలో ఉన్నటువంటి జీవము దానికి అంతం లేదు. అందుకని ఆయన ఉన్నది నిత్య జీవము. ఓకే, ఆ విషయాన్ని చెప్తూ నాశనము లేని జీవముకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదకును పోలిన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విస్తృతమైంది. 110వ కీర్తనలో మనం చదువుకునేటువంటి విధంగా ఏలయనగా నీవు నిరంతరం మెల్కీసెదకు క్రమం చొప్పున యాజకుడై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. అంటే కీర్తన కాలములో దావీదు ద్వారా ప్రవచించబడినటువంటి అంటే యేసుక్రీస్తు కంటే 1000 సంవత్సరాలకి ముందే దావీదు ప్రవచనం ద్వారా ఏం చెప్తుంది? అక్కడ అసలు ఏం చెప్తుంది? దావీదు ద్వారా ఎందుకు ఆ ప్రవచనం వచ్చింది? ఏది? నువ్వు మెల్కీసెదకు చొప్పున క్రమము చొప్పున యాజకుడై ఉంటావు అంటే యేసుక్రీస్తు కంటే ముందే మరి అప్పటికి జరుగుతుంది లేవీయుల యాజక ధర్మమే కదా, దావీదు కాలంలో జరుగుతుంది. అయితే ఆ దావీదు కాలంలో ఆ కాలంలో జరుగుతున్న ఆయన ప్రవచనం ఏంటంటే యేసుక్రీస్తు గురించినటువంటి ప్రవచనం. నీవు లేవీ క్రమం కాదు, మెల్కీసెదకు క్రమం చొప్పున వస్తావు. అప్పుడు ఆ ప్రవచనం నెరవేరింది అనుకోండి, లేవీ క్రమం ఏమైవ్వాలి? మార్చబడుద్దనే కదా దాని అర్థం. లేవీ క్రమాన్ని దేవుడు మారుస్తాడనే కదా 1000 సంవత్సరాల ముందే చెప్పాడు ఆ విషయాన్ని. తర్వాత వచనం చదువుదాం. ఆ ధర్మశాస్త్రం దేనికినే సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు గనక ముందీయబడినటువంటి ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉంది. అహరోను, ఆ లేవి, వారి ద్వారానే, వారి వంశంలో, వారి గోత్రాలలోనే లేవీయులు రావాలి. కానీ ఈయన వేరే క్రమంలో వస్తాడు. అది మొదట వచ్చింది బలహీనమైంది ఆ ధర్మశాస్త్రం. నేను చెప్పా కదా ముందే, సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు. ఎందుకు కలుగు చేయలేదు? మనుషుల్ని పాపము నుండి ఏమీ విడిపించలేదు, హృదయాల్ని ఏమీ మార్చలేదు, ఈ ప్రజలను పరలోకానికి ఏమీ సిద్ధపరచలేదు. కాబట్టి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. పైగా దాని గురించి చెప్తున్నమాట, బలహీనమైంది, నిష్ప్రయోజనమైంది కనుక నివారణ చేయబడి ఉంది. ఓకే, ఇప్పుడు మీకు డౌట్ రావాలా, మరి అలాంటి నిష్ప్రయోజనమైన దాన్ని, బలహీనమైన దాన్ని దేవుడు అసలు ఎందుకు పెట్టాలా? ఇప్పుడు మనం కొంచెం బుర్ర పెట్టాలా. ఎందుకు పెట్టాలంటే మనుషుల ద్వారా పైన చదివిన ఒక మాట 15లో శరీరానుసారంగా నెరవేర్చబడునవి. శరీరానుసారంగా వారి సంతతి అంటే మనుషులకు మాత్రం సంబంధించినటువంటి భక్తి కార్యక్రమాలు, శరీరానుసారులుగా చేసేటువంటి భక్తి కార్యక్రమాలు ఇప్పుడు వస్తాయి. భక్తి అనగానే క్రైస్తవంలో ఉంటుంది. ఎందుకు? క్రైస్తవ దేశాలు కొన్ని ఉన్నాయి, చర్చికి వెళ్తారు, పాటలు పాడతారు, కానీ చేసేవన్నీ చేస్తుంటారు. సంపూర్ణ సిద్ధి అంటే ఏం నేర్చుకుంటున్నాం మనం? పాపం నుండి మార్చలేదు, హృదయాలను మార్చలేదు, పాపాలని తీసివేయలేదు, లేదు పాపాలని క్షమించలేదు, హృదయాల్ని మార్చలేదు, మనుషులను పరలోకానికి సిద్ధపరచలేదు. మరి అలా చేస్తే కదా అది యుక్తమైనటువంటి విధి అవుద్ది, యాజకత్వం అవుద్ది. అలాగే చేయలేనప్పుడు ఇంకా ఏం లాభం ఆ ధర్మశాస్త్రంతో కదా? ఆ యాజకత్వంతో ఇంకేం లాభం? అదే చెప్తున్నాడు. మీకు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే
మనుషులు స్వతహాగా చేసేటువంటి భక్తి, మనుషులు స్వతహాగా తయారు చేసుకునేటువంటి మతము, వారి రిలీజియన్. ఎందుకు చూడండి, లోకంలో దేవుడు అనగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఇష్టం. ఎందుకు ఆ దేవుడే నీకు ఇష్టం? ఎందుకు వీళ్ళకి ఈ దేవుడు ఇష్టం? ఎందుకు వాళ్ళకి ఆ దేవుడు ఇష్టం? చెప్పనా? నీకు నచ్చినట్టు దేవుడు ఉండాలని కోరుకున్నావు. ఏ దేవత దగ్గర, ఏ దేవుడి దగ్గర ఆ లక్షణం ఉంటే వాళ్ళు నీకు ఇష్టమవుతున్నారు. అంటే మరలా చెప్పనా, నీకు నచ్చినట్టు దేవుడు ఉండాలని కోరుకుంటున్నావు, ఆ దేవుని దగ్గరికి వెళ్ళి భక్తి చేస్తున్నావు, ఆ దేవత దగ్గరికి వెళ్ళి భక్తి చేస్తున్నావు. మీకు అర్థమవుతుందా? బైబిల్ గ్రంథంలో ఏకైక దేవుని గురించి మాట్లాడుతూ మనుషులు చేసేటువంటి ఈ భక్తి, మతము, రిలీజియన్, ఈ రిలీజియన్తో చేసేటువంటి శరీరానుసారమైనటువంటి ఈ కార్యక్రమాలు బలహీనమైనవి, అవి నిష్ప్రయోజనమైనవి, అవి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేవు అని మీరు తెలుసుకోవడానికి చేశాను అన్నట్టు దేవుడు చెప్తున్నాడు. అంతే కదా? ఆయనకు తెలియదా అది బలహీనమైనది, నిష్ప్రయోజనమైనది? తెలుసు కదా. మరి ఎందుకు చెప్పాడు? ఎందుకు ఇచ్చాడు దాన్ని? మీకు అర్థమైపోయింది ఇంకా కదా. మనం తెలుసుకోవాలి. మానవ ప్రయత్నాలతో చేసేటువంటి ఆ భక్తి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. మానవ ప్రయత్నాలతో చేసేటువంటి భక్తి మనిషిని సంపూర్ణ సిద్ధి కలగ చేయలేదు. అది దేవుడే చేయాలి. అందుకని దీనికి మనము నేర్చుకునేందుకు, అంతేకాకుండా ఇలాంటి యాజకులు కాదు, అసలైన యాజకుడు వస్తాడు చూడు అని యేసుక్రీస్తు యొక్క ఆ గొప్ప ప్రధాన యాజకుడు అని ఆయనకు వైపు మనం చూడగలగటానికి ఇలాంటివి పెట్టి, ముందు ధర్మశాస్త్రాల్లో ఆ యాజకుల్ని అలాగెందుకు పెట్టాడు అనంటే యేసు వైపు చూడటానికి. మన లాభం లేదు, ఆయనే లాభసాటి. చూస్తున్నారు కదా. ఈ నిరీక్షణ పెట్టుకొని, ఆ నిరీక్షణ దాని వెంట పెట్టబడింది. దీని ద్వారా మనం దేవుని యొద్దకు చేరుతున్నాము అని చెప్పాడు. మీకు అర్థమైంది కదా క్లియర్గా? ఓకే, ఒకసారి రిమైండ్ చేస్తా. దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్రం యొక్క విధి విధానాల్లో లేవి గోత్రంలో నుండి యాజకులుగా అహరోను క్రమంలో వచ్చిన వారు యాజక ధర్మం చేయాలి. ఆ క్రమం కాకుండా యోధా మతంలోను, యోధా గోత్రంలో నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు యాజకుడైపోయాడు. ఆయన ఆ యాజకులను మార్చాడు, దాని క్రమాన్ని మార్చాడు. యాజకులను మార్చాడు అని అంటే దానికి సంబంధించిన ధర్మశాస్త్రాన్ని కూడా మార్చాడు. ఎందుకనంటే అది సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు, అది బలహీనమైంది, అది నిష్ప్రయోజనమైంది. అంతే. దానికంటే బెటర్ యాజకుడు ఈయన. ఎలాంటి యాజకుడు అంటే నాశనము కానటువంటి, నాశనము లేని జీవముకున్న శక్తి. యేసులో జీవము, అది నాశనం కాదు. ఆ శక్తిని బట్టి ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చాడు. గొప్ప ప్రధాన యాజకుడిగా ఆయన వచ్చాడు. ఆయన యాజకత్వం చేశాడు. సో దీని ద్వారా మనము దేవుని యొద్దకి చేరతాం. మరలా లాస్ట్లో ఒక మీకు చెప్పనా, ధర్మశాస్త్రంలో ఉండేటటువంటి యాజక ధర్మంలో మనుషులు దేవుని దగ్గర చేరతారా? చేరడానికి లేదు కదా, వాళ్ళ స్థానం వాళ్ళదే. పోనీ యాజకుల్లో అయినా దేవుని దగ్గరికి చేరే వాళ్ళు ఉన్నారా? లేదు, తెర ఉంటుంది మధ్యలో. అయితే
ఈ యాజకుడు యేసుక్రీస్తు వచ్చి మనకు ఏర్పాటు చేసిన ఆ యాజకత్వం ద్వారా మనం నేరుగా దేవుని దగ్గరికి చేరే విధంగా ఆయన యాజకత్వం ఉంది. దాని విషయాలు వచ్చే వారంలో మరలా చూద్దాం. ఎన్ని నేర్చుకున్నాము ఈ 11 వచనాల్లో. మనం ఇంకా సొంతగా పరిశోధించి మనం ఇంకా ఏం నేర్చుకోవచ్చు, ఆ విషయాలు కొంచెం మనం ఆలోచన చేద్దాం. ఓకే, కొంచెం వాయిస్ బాగలేదు కాబట్టి వాటర్. క్రమంగా మనం చేస్తున్నట్టు మీరు గమనించండి. ఎందుకు పరిశోధించి నేర్చుకుంటున్నాము? మిమ్మల్ని ఎందుకు పరిశోధించమని కోరుతున్నాను? మీరే పరిశోధించి చెప్పండి అని మిమ్మల్ని ఎందుకు చెప్తున్నాను? సో వాక్య ధ్యానం మనకు అవసరం. ధ్యానించడం ఎలాగో నీకు తెలియాలా. ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు అందులో ఉన్నటువంటి ఆ విషయాలు నీకై నీవే గ్రహించుకున్నావు, నీకై నీవే బయటికి తీసావు, నీకే అర్థమైంది. అది నీకై నీవే దేవుని గురించి ఎరుగుతూ ఉన్నావు, మనుషుల గురించి ఎరుగుతూ ఉన్నావు, దేవుని ఆజ్ఞలు వింటున్నావు, నేర్చుకునే విషయాలు వెతుకుతూ ఉన్నావు, ఎగ్జాంపుల్స్ వెతుకుతూ ఉన్నావు. కాబట్టి ఏం చేయాలి నేను అని నీకు నీవే తీర్మానాలు చేసుకుంటున్నావు. సో ఇది మనం చేస్తున్నటువంటి పని. మనం రెడ్డి నేర్చుకుంటుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 11 నుంచి మనం ఏమేమి నేర్చుకోవచ్చు అంటే దేవుని గురించి, మానవుని గురించి, ఇందులో మనం అనుసరించగలిగేటువంటి మాదిరి ఏమైనా ఉందా, మాదిరి ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా, తర్వాత దేవుడు చెప్పినటువంటి విషయాలు ఇది ఖచ్చితంగా చేయాలి అనేటువంటి దేవుడు ఆజ్ఞలుగా ఉన్నటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా, ఇవి మనము వెతుకుదాం. నేను ఒక్కనే కాదు, అందరం కలిసి వెతుకుదాం. చెప్పు, దేవుని గురించి చెప్పు. దేవుడి గురించి నీకేమర్థమైంది? దేవుని గురించి ఏమర్థమవుతుంది? దేవుని గురించి చెప్పు. దేవుని గురించి మీకు చాలా సంగతులు ఇక్కడేం దొరకట్లేదు కదా. 14వ వచనంలో ప్రభువు, మన ప్రభువు. సో ఆయన ప్రభువు. ఇంకేం చెప్తారా? నియమించేవాడు, ఆయన నియమించాడు, నియమించువాడు. ఇక్కడ నాకు ఒక విషయం అర్థమైంది. నాశనము లేని జీవముకున్న శక్తిని బట్టి అని అన్నాడు. అంటే ఆయనకి జీవం ఉంది, శక్తి ఉంది. జీవము గలవాడు, జీవము గల శక్తి గలవాడు. ఓకే, మీకేమన్నా తెలిస్తే చెప్పండి. సాక్ష్యం చెప్పువాడు. ఓకే, దేవుడు సాక్ష్యం చెప్తాడండి. సాక్ష్యం చెప్పువాడు. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? దేవుని గురించి మనకి ఎక్కువ సంగతులు ఏమి దొరకట్లేదు. ఓకే, సరే, మనుషుల గురించి ఎత్తుకుదాం. అయితే మనుషుల గురించి ఎత్తుకుదాం. ఇంక చెప్తారుగా, ఇంక చెప్పండి. ఓకే, లేవీయులు, యాజకులు, ఇంకా ధర్మశాస్త్రం గల ప్రజలు, ధర్మశాస్త్రం గల ప్రజలు, ఇంకా మార్చబడేవారు.
అంటే వీళ్ళని తీసేసి వాళ్ళని తీసేసి ఇంకొకరిని అలా మార్చబడదు. మనుషులు మారుస్తుంటారు కదా. గోత్రములు గలవారా? ఓకే, గోత్రములు గలవారు. గోత్రములు గలవారు. ఇంకా గోత్రంలో పుట్టేవారా? సరే, పుట్టేవారు. పుట్టేవారు. పరిచర్య ధర్మం లేనివారు. ఓకే, పరిచర్య చేసేవారు. మనుషుల గురించి చెప్పు. మనుషుల గురించి ఎతకు మరి. ఇది జన్మించేవారా? సరే, పుట్టేవారు, జన్మించేవారు. ఓకే, నీ మాట ఎందుకు తీయాలి? జన్మించేవారు. ఇంకా పోలిన వారా? అంటే ఒకళ్ళని పోలిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారనా? సరే, పనుల్లో కానీ ఆకారాలు. సరే, పోలినవారు. రైటే, పోలినవారు. ఇంకేమన్నా చెప్పండి. మేము చెప్పిన సంగతులు చెప్పేవారా? చెప్పేవారు. మనుషుల గురించి నువ్వు స్టడీ చేస్తున్నావు. లాస్ట్లో ఏముంది చెప్పండి? 19వ వచనం చివరి లైన్, దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుతున్నాము. మనుషుల గురించి ఏం నేర్చుకోవచ్చు? దేవుని యొద్దకు చేరేవారు. ఓకే, దేవుని యొద్దకు చేరేవారు. ఓకే, దేవుని గురించి నేర్చుకున్నాం, మనుషుల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏదైనా ఫాలో అవ్వచ్చా? ఏదైనా మాదిరి ఉంటే చెప్పండి. ఈ వచనాల్లో 9 వచనాల్లో ఏమైనా మనం ఫాలో అవ్వచ్చు. ఏమైనా ఫాలో అవ్వచ్చా? సరే, నేను 11వ వచనం చదివి ఒకటి ఫాలో అయ్యే ఒక విషయం చెప్తా. ఇప్పుడు ఏముంది? ఆ లేవి యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమంలో చేరినవాడు చొప్పున అని వేరొక యాజకులు రావాల్సిన అవసరం ఏంటి అని అంటే, అది అవసరం ఏంటి? అది అవసరమైంది కాబట్టి మార్చాలా. అది వేస్ట్ అయింది కాబట్టి ఇది చేయాలా అని. అవసరమేమి అని అంటే, అవసరమైనవి మారాలి, అవసరమైనవి మార్చాలి. మార్చకుండా అలాగే ఉన్నాం అనుకోండి, వేస్ట్ అవుతుంది. మీకు అర్థమైందా? దేవుడే మార్చాడు, అది పని చేయలేదు, ఇది పని చేస్తుంది. సో ఇది అవసరమైంది, అది వేస్ట్, ఇది యూజ్ఫుల్. సో ఇది అవసరం. కాబట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే, అవసరమైన దాన్ని వాటిని మార్చడం. ఇప్పుడు యాజకులను మార్చాడు అంటే క్రమం మార్చాడు కదా, లేవి క్రమం మార్చేసి యూదా క్రమాన్ని పెట్టాడు. యేసు ప్రభు యూదా గోత్రంలో వచ్చినవాడు, లేవి క్రమం ఇక్కడికి కొట్టేసినట్టు మార్చేశాడు.
సో యాజకులను మార్చాడు అని అంటే యాజక ధర్మం కూడా మార్చాడు అని అన్నాం కదా. సో కంబైన్డ్గా ఇంకేమైనా మనం అనుసరించవచ్చు. లాంటి మైండ్ పెట్టండి తెచ్చేసి మనం దీన్ని ఫాలో అవ్వచ్చు అనే లాంటి వెతకండి అంటున్నా. మీ బుర్ర హీట్ ఎక్కాల. కన్రెప్పలు ఎట్టంటే అర్థమైంది చెప్పు. ఫాలో అవ్వాలా. సరే 14వ వచనంలో నేనే ఒక డిస్కవర్ చేశాను, ఒక ఫాలో అవ్వగలిగే ఒక విషయం. 14వ వచనం, మన ప్రభు యోధా సంతానమందు జన్మించినట్టు స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకుల గురించి మోషే ఏమీ చెప్పలేదు. అంటే అవసరం లేనివి చెప్పాల్సిన పని లేదు. కొన్ని అనవసరమైన చాలా మాట్లాడుతున్నాం. అవసరం లేదు కదా, ఎందుకు చెప్పడం? అవసరం లేని చెప్పకుండా ఉండడం మంచి ఫాలో అవ్వచ్చా? ఆ పాయింట్ ఫాలో అవ్వచ్చా? అవసరమైనవి చెప్పకపోవడం, అవసరమైన వాటిని మార్చడం, అవసరం లేనివి చెప్పకపోవడం. మోషే చెప్పలేదు, అది అవసరం లేదు కదా. ఓకే, భలే కఠినంగా ఉంది కదా ఎతకటం. సరే, ఏంటి పోలినవాడై? పోలి అంటే పోల్చుకొని పని చేయడమా? ఓకే, అంటే ఒకళ్ళని పోలి ఇంకొకళ్ళు పని చేయడం, రైటే. అంటే ఎవరైనా ఒక మంచి పని చేస్తుంటే దాన్ని పోల్చుకొని చేయటం ఒక మంచి పని. అదే కదా 16వ వచనంలో చెప్తున్నాం. ఓకే, పోలి నడుచుకోవటం. సాక్ష్యం చెప్పడం. ఓకే, దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఏదైనా మంచి విషయం ఉంటే సాక్ష్యం చెప్పటం, ఇవి ఫాలో అవ్వచ్చు అనే విషయాలు ఆలోచిస్తున్నాం. చాలా కఠినంగా అనిపిస్తున్నాయి ఎతకడానికి కదా. ఓకే, చాలా క్లిష్టంగా ఉంది ఈరోజు స్టడీ మీకు. ఓకే, సరే, ఇందులో ఫాలో అవ్వాలి మనం తప్పకుండా అనే డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఉండొచ్చు. ఏదైనా ఉంటే వెతుకుదాం. డైరెక్ట్గా దేవుడు చెప్పింది ఏదైనా ఉందా, ఇది చేయండి అని? పోనీ ఇండైరెక్ట్గా ఏమైనా ఉందా? ఇండైరెక్ట్గా క్రీస్తు యాజకత్వం కిందకి రావాలా? ఓకే, క్రీస్తు యాజకత్వం కిందకి రావాలా? మిగతా శరీరానుసారమైనటువంటి భక్తి చేసేవన్నీ, మానవ సంబంధాలుగా చేసేటువంటివన్నీ, దేవునికి మనిషికి మధ్యలో బ్రిడ్జి కట్టలేని మతాచారాలకు సంబంధించిన మతాలు అన్నీ వదిలిపెట్టి క్రీస్తు యాజకత్వంలోకి రావాలా అనే విషయాలు ఒక ఆజ్ఞగా తీసుకోవచ్చు. ఇంకా ఏమన్నా ఉన్నాయా? దేవుని యొద్దకు మనం చేరుతున్నాము, సో చేరాలి, దేవుని యొద్దకు చేరాలి. దేవుని యొద్దకు చేరాలి అంటే చనిపోయే అనేది కాదు. మనం భూమి మీద ఉన్నప్పుడే దేవుణ్ణి చేరగలిగే విధంగా యేసుప్రభు వారు తెరనిచించిన ఆ యాజకత్వం రాబోయే క్లాసులు ఇంకా నేర్చుకుంటాం ఏమేమి జరిగింది. ఓకే, సో దేవుని దగ్గరికి చేరాలి, మధ్యలో తేరేమి లేదు, ఇక యేసుప్రభు వారు చేశారు. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా?
డైరెక్ట్ తీసుకో, ఇండైరెక్ట్ తీసుకో, వెతకండి. ఇంకేమైనా ఉంటే ఆజ్ఞలు ఖచ్చితంగా చేయండి. ఉం? దేవుడు ఏది నియమిస్తే అదే చేయాలా? ఓకే. పరిచర్య చేయాలా? ఓకే, పరిచర్య చేయాలా. ఇందాక చెప్పిన ఆ పాయింట్ గురించి ఆలోచిస్తుంది. నియమించిన దాన్ని దేవుడు నియమించిందే చేయాలి. చేయాలి. నిరీక్షణ కలిగి ఉండాలా? అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడను. సో నిరీక్షణను వెంబడించాలి. ఓకే, నిరీక్షణ కలిగి ఉండాలి. సో చాలా సంగతులు నేర్చుకుంటున్నాం. ఇన్ని నేర్చుకున్నాం దేవుని గురించి. 11 వచనాల్లో ఆయన ప్రభువు, ఆయన నియమించేవాడు, జయం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, సాక్ష్యం ఇచ్చేవాడు చూసాం. మనుషుల గురించి ఏం నేర్చుకున్నామంటే, మనుషులు లేవీయులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ధర్మశాస్త్రం గల ప్రజలు ఉన్నారు, మార్చబడతా ఉంటారు. తర్వాత గోత్రాలు కలిగిన వారు, పుట్టేవారు, పరిచయం చేసేవారు, జన్మించేవారు, పోలిన వారు, చెప్పేవారు, దేవుని యొద్దకు చేరేవారు. మాదిరికరమైన విషయాలు ఏమన్నా చూసాము అని అంటే, మనము అవసరమైన వాటి మార్చుకోవాల్సినటువంటి ఒకటి మార్చాడు. అనవసరమైన చెప్పకుండా ఉండటం, ఒకరిని పోలి నడుచుకోవడం, ఏదైనా బెస్ట్ ఉంటే దాన్ని పోలి నడుచుకోవడం, సాక్ష్యం చెప్పడం. దీనిలో దేవుని దగ్గర నుంచి చెయ్యండి ఇవి అని చెప్పినటువంటి ఆజ్ఞలుగా ఏమైనా తీసుకోవచ్చు అని అంటే, యేసుక్రీస్తు యాజకత్వం కిందకి మనుషులు రావాలి, దేవుని యొద్దకు చేరాలి, పరిచయం చేయాలి, దేవుని నియమించినయే చేయాలి, నిరీక్షణ కలిగి ఉండాలి అనే ఆ విషయాలు నేర్చుకున్నావు. మరి నీ డెసిషన్ ఏంటి? మీ పేపర్ మీద ఇవన్నీ రాసుకున్నారు. సో ఒక తీర్మానం చేసుకోండి, నేను తప్పక అని. మీ తీర్మానాలు ఏమేమి తీర్మానం చేసుకుంటావు? దేవుడు నియమించిందే పాటించాలి అనేది నా నియమం. దేవుడు నియమించిందే పాటించాలి, పాటిస్తాను అనేది నా తీర్మానం. మీ తీర్మానం ఏంటి? రాసుకో. రాయలేదే? అందరు రాసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ రాత్రి మాకు ఇచ్చిన బైబిల్ స్టడీని బట్టి స్తోత్రాలు. మీ కుమారుడు యేసుక్రీస్తు ఎంత శ్రేష్ఠుడో మాకు అర్థమయ్యేలా వివరిస్తూ, ఆయన యాజక ధర్మము మమ్మల్ని నీ దగ్గరికి నడుపుతుంది. మనుషుల ప్రయత్నాలు, మనుషుల మతాలు రక్షించవు, అవి బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి. నీవు నియమించిన మార్గమే అది సంపూర్ణ సిద్ధి కలిగజేసేది, మా పాపాలని క్షమించేది, మా హృదయాలను మార్చేది, పరలోకానికి మమ్మల్ని సిద్ధపరిచేది అని అర్థమైందయ్యా. దయగలిగిన మా తండ్రి, మా తీర్మానాలు కొన్ని అలా రాసుకుని ఆలోచన చేస్తా ఉన్నాం. నేటి ధ్యానంలో మాకు అర్థమైనటువంటి సంగతులు నీ ఎదుట మేము ఒప్పుకుంటున్నాం. ఏదో ఒకటి అరా అని బోర్డు మీద ఉంటున్నాయి కానీ మేము ప్రతిదీ తీసుకోవచ్చు అయ్యా. ఇంకా ఎవరైతే మల్టిపుల్ డెసిషన్స్ తీసుకున్నారో వారందరినీ స్థిరపరచండి. ఈ వారం అంతా ఆ చొప్పున నడవటానికి, లైఫ్ లాంగ్ పాటించడానికి
నీ కృప చూపించి సహాయం చేయండి. ఈ రాత్రి బైబిల్ స్టడీలోకి చేరి వచ్చిన అందరికీ మీ దీవెన ఆశీర్వాదం ఉంచండి. నీ వాక్యపు జీవము, నీ వాక్యములో అనే సారము, లేఖనాల యందు శక్తి ఉంది అని మేము ఎరుగుదాం కనుక ఆ జీవము చేత మమ్మల్ని అందరినీ నింపమని, ఆ జీవంతో బ్రతకడానికి నీ కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. బైబిల్ స్టడీ ఎంతటితో ముగిసింది. తిరిగి వచ్చే వారం కలుసుకుందాం.